పోలీస్ ఆఫీసర్ సస్పెండెడ్ అంటూ చూస్తారు. మంచి పరిణామమే. పోలీస్ ఆఫీసర్ను సస్పెండ్ చేయాల్సిందే, మంచి పరిణామమే. కాంగ్రెస్ ఆల్వేస్ బీసీ ద్రోహి, లెట్ us సపోర్ట్ మహిపాల్ యాదవ్. ఎస్, ఇది చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు కిరణ్ కుమార్ గారు. దయచేసి మహిపాల్ యాదవ్కు సపోర్ట్గా దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతాను. ముఖ్యంగా నిరుద్యోగులందరూ కూడా ఆయనకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకోసం ఆయన కొట్లాడుతున్న బిడ్డ. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే చాలామందికి తెలియదు. మాకు వచ్చేటువంటి రెవెన్యూ కొంత అయితే మాకు పెట్టేటువంటి ఖర్చు బారెడంత ఉంటుంది. చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో యూట్యూబ్ రన్ చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు మహిపాల్ యాదవ్ అనే వ్యక్తి తన యొక్క ఆర్థిక ఇబ్బందులను అధిగమించుకొని మీ దగ్గరికి వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున మీకోసం కొట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ విధమైనటువంటి దమనకాండాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి అందుకే నిరుద్యోగులందరూ కూడా మహిపాల్ యాదవ్కు మద్దతుగా నిలవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ బహుజన బిడ్డ మీకోసం కొట్లాడుతున్నటువంటి బిడ్డ కాబట్టి దయచేసి ఆయనకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. వేస్ట్ సీఎం కాంగ్రెస్ పతనం స్టార్ట్ అయింది. అవును, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా హక్కులు అడిగే హక్కు లేకుండా పోయింది. ఆయన చేసిన తప్పేంది, ఆయన తీసుకొచ్చిండు అంటుండు డిఎస్సి పోస్ట్పోన్ చేయమంటే తప్ప. ఎస్, ప్రజాపాలన అంటేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన మేము అడిగేటువంటి హక్కు స్వేచ్ఛ ఉందని చెప్పేసి మేము గతంలోనే చెప్పినాం. ఏది రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో ఏది ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆ గోడలు ఏవైతే ఉన్నాయో బద్దలు కొట్టిన క్రమంలో రేవంత్ రెడ్డి స్వయంగా ఎల్బీ స్టేడియం వేదికగా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ స్వాతంత్రం అన్నీ కూడా ఇప్పటి నుంచి వస్తామని చెప్పేసి అన్నారు. మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును బేస్ చేసుకొని మేము అడుగుతా ఉన్నాం. డిఎస్సి పోస్ట్పోన్ చేయమని అడిగినాం, అంతే తప్ప మీ పాలన దిగాలనో లేకపోతే మీ ప్రభుత్వం మీద కుట్రలు చేయాలనో ఉద్దేశం కాదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు పడుతున్నటువంటి సమస్యలను మీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నదే మా యొక్క ఆకాంక్ష తప్ప వేరే ఉద్దేశం లేదనేది గుర్తుపెట్టుకోవాలి. వై ఎక్స్ తెలంగాణ డీజీపీ is not questioned for phone tapping without his approval or information how tapping will be done. Either he is incompetent or his caste is saving him అంటూ చెప్తా ఉన్నారు. అదే కదా, సో చాలా కాన్స్పిరసీ ఉంది ఫోన్ ట్యాపింగ్ అంశంలో. అది నాకు తెలిసి నాకున్నటువంటి సమాచారం మేరకు ఢిల్లీలో ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోయింది. కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు వీళ్ళిద్దరూ కవితను కలిసినట్టు చెప్పుకుంటారు. కానీ గత 3-4 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా వెరైటీగా ఉన్నాయి. ఎవరి ప్రాపకం కోసం వీళ్ళు అక్కడ స్టే చేస్తున్నారు? రాహుల్ గాంధీ ప్రాపకం కోసమా, లేకపోతే మోడీ ప్రాపకం కోసమా, దేనికోసం అంటే ఇక్కడ చాలా రకాలుగా ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ, కాళేశ్వరం విచారణ కానీ, అదేవిధంగా ఇటు విద్యుత్ కొనుగోలు సంబంధించిన విచారణ పైన కానీ మరొక కొద్ది రోజుల్లోగా నిజాలు నిగ్గు తేల్చి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు కాకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కేసీఆర్కు అమ్ముడు పోయిండనే తెలుస్తుంది. ఎందుకు అంటే ఢిల్లీలో అంటే రేవంత్ రెడ్డి అమ్ముడు పోయింది నేను చెప్పను. రేవంత్ రెడ్డి కేసీఆర్ విషయంలో నిక్కచ్చిగా ఉంటాడు. కాకపోతే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఈరోజు ఒకవేళ డబ్బులకు ఆశపడితే ఏం చేయలేం.